హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు కాటన్ గద్వాల్, కాటన్ ప్యాక్ పట్టు గద్వాల్ అనమాట. సేమ్ మన గద్వాల్ శారీస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయండి. చాలా స్టైలిష్గా ఉంటాయి. నిజంగా ఇది మేం ప్రొడక్షన్ అయినా కూడా అసలు శారీస్ అనేది మాకు రావట్లేదు. ఎందుకంటే హోల్సేలర్కి వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఒక 10 ఒక 5 అలా సింపుల్గా అంటే కొన్ని పీసెసే పంపిస్తున్నాము. కానీ ప్రతిసారి అందరికి ఇస్తున్నాను కదా, నేను చేయలేకపోతాను అని చెప్పేసి ఈరోజు వచ్చిన స్టాకు ఇన్ని ఒక 18 వచ్చినాయా, 18 పీసెస్ మాత్రమే వచ్చాయి. ఆ 18 పీసెస్ మన కస్టమర్స్కి చూపించాలని చెప్పేసి నేను ఇక మీకోసం నేను ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి మరీ మీకు వీడియో చేస్తాను అనమాట. ఎందుకంటే ఇవి చాలా బాగుంటున్నాయండి. క్లాత్ వచ్చేసేమో ప్యూర్, మీకు వార్పు ఏంటంటే కాటన్ బై పట్టు వస్తుంది. అంటే ఒక పోగు కాటన్ ఉంటుంది, ఒక పోగు వచ్చేసి మీకు పట్టు పోగు ఉంటుంది. చక్కగా చిన్న ఫంక్షన్స్కి బాగుంటుంది. మనకి కాస్ట్ కూడా వివర్ ప్రైస్ వస్తుంది చక్కగా. అండ్ క్లాత్ ఏంటంటే షైనింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు మొత్తం కాటన్ అయితే షైనింగ్ ఉండదు, కానీ ఒక పోగు కాటన్ ఒక పోగు పట్టు కాబట్టి చక్కగా చాలా బాగుంటుంది. ఇది చూసారా, చెక్స్ వస్తుంది, చెక్స్లో బుట్టి వస్తుంది. చక్కగా అన్ని కుట్టులేనండి, మొత్తం కుట్టు అనమాట. ఈ గ్యాప్ బోర్డర్ వచ్చేసరికి ఏంటి, మనం చూడగానే గద్వాలా అన్న, నిజంగా చెప్తున్నాను, సడన్గా చూస్తే గద్వాల్ శారీస్ అన్నట్టు ఉంటాయి అనమాట. చాలా స్టైల్గా చాలా బాగుంటుంది. మీరు వాష్ఫుల్ వచ్చేసి మాత్రం అంటే ఇంట్లో అయితే ట్రై చేయొద్దండి, 100% ట్రై చేయద్దు. ఎందుకంటే అవి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఈ కలర్ అంటే మనకి కొంచెం చేత కాకపోతే అదే హ్యాపీగా మీరు 5 times 6 times వాడుకున్నాకైనా సరే డ్రై క్లీనింగ్ అని చెప్పేసి ఇచ్చేసేసేయండి. కొంచెం లైట్గా స్టార్చ్ పెట్టమనండి. ఎక్కువ స్టార్చ్ పెడితే మళ్ళీ ఏమవుతుందంటే ఈ పట్టు షైనింగ్ తగ్గిపోతుంది అనమాట. మీరు 20 times జస్ట్ మనకి అసలు ఉతకపోయినా పర్వాలేదు మేము వేసుకోవచ్చు అనుకుని, అంటే అభ్యంతరం లేని వాళ్ళు జస్ట్ ఆరేసుకొని ఐరన్ చేయించుకుంటే అసలు క్లాత్ షైనింగ్ తగ్గదు. ఎప్పుడు అలా కొత్త శారీలాగా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. క్రీమ్ అండ్ మెరూన్ రెడ్ ఇంతవరకు మాకు కూడా రాలేదు. చాలా బాగుంది కాంబినేషను. నిజంగా చెప్పాలంటే తక్కువలో బడ్జెట్లో వెళ్ళాలి, తలంబ్రాల శారీకి వెళ్ళాలన్నా కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. ఈవినింగ్ పార్టీస్కైనా దేనికైనా కూడా కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో కలర్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వేసుకున్న కలర్ కూడా రెడీగా ఉందన్నమాట. గోల్డెన్ క్రీమ్కి చెక్స్లో చక్కగా గోల్డ్ జరీ బుట్టి కూడా వస్తుంది. అసలు శారీ అయితే మాత్రం సూపర్ అండి. ఎవరికైనా ఏజ్తో సంబంధం లేదండి. 25 years నుంచి ఎవరైనా ట్రై చేయొచ్చు. నిజంగా చెప్తాను, ఇన్స్టాలో చూడండి, మీరు చిన్న వాళ్ళే కాటన్ పై పట్లు కూడా ట్రై చేస్తున్నారు. అంటే నేను దీనికి వచ్చేసి నేమ్ ఏంటంటే, చాలామంది మాధవరం పట్టాను అది ఇది పెడుతున్నారు, ఎవరికి నచ్చిన నేమ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అలా కాకుండా నేనేంటంటే మనం దానిలో ఏ వీవింగ్ పెడుతున్నాం అనేది కాటన్ అండ్ పట్టు పెడుతున్నాం కాబట్టి కాటన్ పై పట్టు అనే పెడతాను ఇప్పుడు ప్రతిసారి కూడా. సో ఇప్పుడు కూడా అది చెప్తాను, కాటన్ పై పట్టు గద్వాల్ శారీ స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ కలర్ చూపించేస్తాను మీకు అన్ని కూడా. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బోర్డర్ ఉంది, అన్ని కుట్టు గద్వాలన్నమాట మీకు. అండ్ చక్కగా మ్యాంగో గ్రీన్కి మంచి సంపెంగల్ బోర్డర్, సూపర్ కదండి. కాంబినేషన్ ఎంత బాగుంది, ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట. చెక్స్ కూడా ఇప్పుడు దీనిలో ఉన్న చెక్స్ దీనిలో కనిపిస్తుంది చూడండి. ఈ చెక్స్ వచ్చేసి గోల్డ్ చెక్స్, నీట్గా దీని మీద బాగా కనిపిస్తుంది మీకు. చూసారా ఎంత బాగుంది. ఇది చిన్న స్టెప్ పెట్టుకొని కట్టుకోండి, చిన్నవాళ్ళైతే చక్కగా ఆర్నమెంట్స్ కూడా పెట్టుకోండి. అస్సలు పట్టు శారీ కూడా ఆగదు. మనకు కొంచెం లాంగ్ వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, తక్కువ బడ్జెట్లో వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోండి, స్టైల్గా ఉంటాం. ఇప్పుడు అసలు మీరు నమ్ముతారో లేదో, చిన్న పెద్ద లేదండి, ఏదైనా సరే మనం హ్యాండ్లూమ్ వాడామంటే అదొక రిచ్ లుక్ వస్తుంది అనమాట. చాలా డిగ్నిఫైడ్ మెయింటైన్ వస్తుంది. సో దీని మీద మనం ఆర్నమెంట్ వడ్డానం అన్నీ పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీ అయితే చక్కగా ఉంటుంది, నల్లగదనమాట. సో ట్రెడిషనల్ లుక్ వస్తుంది మనకి, అంత వింటేజ్ స్టైల్ వస్తుంది మనకి. ఇది చూసారా, మంచి మ్యాంగో గ్రీన్కి సంపెంగల్ బోర్డర్, ఈక్వల్ బోర్డర్ ఒకసారి జూమ్ చేసి చూపించాము. అంతా కూడా గద్వాల్ స్టైల్ బోర్డర్స్ అనమాట. దానికి వచ్చేసి పళ్ళు వచ్చేసి మీకు సంపెంగల్లో పళ్ళు, రిచ్ పళ్ళు. దీని మీద మీకు జరీ ఎక్కువ కనిపించదు, ఎందుకంటే గోల్డ్ మీద ఎక్కువ కనిపించదు. అండ్ బ్లౌజ్ గ్రీన్ అండ్ సంపెంగల్లో మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అండి, సూపర్ కాంబినేషన్. సారీ కాస్ట్ వచ్చేసి మీకు తెలుసు 8500 రూపీస్ది మీకు 6490 రూపీస్ మాత్రమే పెడుతున్నాను. ఇది కూడా మన వీవర్ ప్రైస్ కోసము, ఎవరు మీరు మళ్ళీ ఫీల్ అవ్వద్దు. నిజంగా బొటిక్లో అయితే చాలా కాస్ట్ ఉంటుందండి, మనమైతే హోల్సేల్ ప్రైస్ పెడుతున్నాం కాబట్టి 6490 రూపీస్. నెక్స్ట్ కలర్ మంచి బ్రింజల్ కలర్కి స్కై బ్లూ బార్డర్, డిఫరెంట్ బార్డర్ అండి, ఇప్పటివరకు ఇంతవరకు రాలేదు. ప్లస్ మీకు ఇది గుర్తుందా, ఈ బార్డర్ నేను కలర్ ఏంటంటే పీచ్ కలర్ కట్టినప్పుడు అసలు ఎంతమంది అడిగారో అది ఇప్పుడు పంపించాలంటే కలర్స్ చాలా లిమిట్గా వస్తున్నాయండి. ఇది చూసారా, న్యూ కాంబినేషన్, హ్యాపీగా ఇట్లా వేస్తేనే తెలుస్తుంది మన కాంబినేషన్. చక్కగా మంచి పర్పుల్ కలర్, రింజల్ కూడా పర్పుల్లో మంచి బ్రైట్గా ఉంది. చక్కగా స్కై బ్లూ బోర్డర్ వచ్చేసి డిఫరెంట్ బోర్డర్, ఇన్ని గద్వాల్ స్టైల్ బోర్డర్స్.
అండ్ పళ్ళు కూడా చూడండి మీకు స్కై బ్లూ రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఇది. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ మన గద్వాల్ స్టైల్ నేను వేసుకున్న మోడల్. అంటే నేను వేసుకున్న జరీ బోర్డర్ వేరు ఉంది, గ్యాప్ కానీ బోర్డర్ స్టైల్ వేరుంది. ఇది వచ్చేసి పికాక్ బోర్డర్. సేమ్ మనకి గద్వాల్ కట్టుకుంటే ఎలా ఉంటుందో మనకి ఏంటి మన కట్టు బై డబల్ వర్క్ గద్వాల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇది చూసారా ఎంత బాగుంది, పికాక్ బోర్డర్ అనమాట. అక్కడ గ్యాప్ బోర్డర్ చెక్స్లో రుద్రాక్ష బుట్టి మ్యాంగో గ్రీన్కి మంచి మెరూన్ రెడ్ అనమాట. అండ్ పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు ఇది. అండ్ బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6490 రూపీస్ అండి. ఇది కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్కి స్నఫ్ కలర్ బోర్డర్, మన బొట్టు మెరూన్ ఉంటుంది కదా అదనమాట. ఇది స్నఫ్ కిందే వస్తుంది. మంచి ఎల్లో కలర్ అనమాట. చూసారా ఎంత బాగుందో, సూపర్ కాంబినేషన్ అండి. అసలు మనం ఇలా పెట్టుకుంటుంటేనే ఆ ఎల్లో అనేది మనకు అసలు చాలా కలగా అనిపిస్తుంది. మంచి స్నఫ్ కలర్ బోర్డర్ అనమాట. అండ్ అన్ని గద్వాల్ బోర్డర్సే మీకు చక్కగా వచ్చినప్పుడే మనం తీసేసుకోవాలి. నిజంగా ఇవి మళ్ళీ అయితే రావట్లేదండి, చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వీవర్ నుంచి రావటం అనేది కష్టంగా ఉంది. ఈ రైనీ సీజన్ వల్ల పాపం వాళ్ళు కూడా వీవింగ్ చేయలేకపోతున్నారు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు చూపించాను కదా కలరు, అంటే మంచి బ్రింజాల్ పర్పుల్ కలరు, అదే సేమ్ అనమాట. ఈ కలర్ ఎంత మంది అడిగారో. నేను అప్పుడు లాస్ట్ వీడియోలో ఇలాగే ముడి పెట్టుకొని చేశాను. కలర్ వచ్చేసి సంపింగ్ ఎల్లో కాదు, సపోటా కలర్కి స్నఫ్ కలర్ చేశాను వీడియో. అప్పుడు అసలు రాలే ఈ బోర్డర్స్. చాలా మంది అడిగారు గ్రీన్కి రెడ్ కూడా. సో ఎవరికైనా కావాలంటే ఈరోజు చూసేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్స్గా బాగుంటుందండి, మనకి పెట్టుబడికి బాగుంటుంది, దేనికైనా బాగుంటుంది. మంచి గ్రీన్కి బోర్డర్ వచ్చేసి డిఫరెంట్ బోర్డర్. అండ్ పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. నెక్స్ట్ లెవెండర్ కలర్కి స్నఫ్ కలర్. ఇది కూడా మనకి వింటేజ్ స్టైల్ బోర్డర్ అనమాట. వింటేజ్ స్టైల్ బోర్డర్ చక్కగా లెవెండర్ అనేది ఎప్పటికీ ట్రెండ్ ఉంటుంది. చూసారు, బీట్రూట్ అంటే బర్గండి కలర్ అండ్ బీట్రూట్ కలర్ షేడ్ అండి. చూసారు అమ్మాయి బీట్రూట్ అంటే పిచ్చి, అందుకని వెంటనే బీట్రూట్ కలర్ ఎక్కువ కలర్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి స్నఫ్ అయితే కాదులేండి, నిజంగానే బీట్రూట్ అండ్ కలర్ షేడ్ అనమాట. మంచి లెవెండర్ కలర్, చెక్స్ చిన్న బుట్టి ఉంది, టెంపు బోర్డర్ వస్తుంది. వింటేజ్ బోర్డర్ అంటారు దీన్ని. ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది కొన్ని కలర్ ఇక్కడ ఎక్సైట్ కనిపిస్తుంది చూడండి. బ్లౌజ్ ఇది. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6490 రూపీస్. మీకు ఈ బోర్డర్ గుర్తుందా? సింగర్ సునీత గారు మన అయితే షాప్ ఓపెనింగ్కి క్రీమ్ కలర్కి మెరూన్ అండ్ గ్రీన్ అనుకుంటా సేమ్ బోర్డర్ ఇదే, కాకపోతే పట్టు చీర బోర్డర్ అయితే సేమ్ మనకి వింటేజ్ స్టైల్లో ఇలాగే వస్తుంది. 6490 రూపీస్. ఈ సెకండ్ పీస్ వచ్చిందా లేకపోతే అది వేరా? ఇది పింక్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు ఇదే కలర్లో చూపించా కదా, ఇది వచ్చేసి ఏంటంటే కల్నేత పింక్ అనమాట. అంటే మెరూన్ అండ్ పింక్ మిక్స్ అవుతుంది. మంచి గ్రీన్కి సేమ్ చూపించాం మీకు, మెరూన్ రెడ్లో ఉంది. కల్నేత పింక్ అని చెప్పండి నాకు, ఎందుకంటే అర్థం అవుతుంది అనమాట. సేమ్ ఒకేలా ఉంది కాబట్టి కల్నేత పింక్ అని చెప్పండి. అన్ని గద్వాల్ స్టైల్స్ వస్తుంది. ఇదిగోండి పింక్ ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఓకే, బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. ఇవన్నీ కూడా మీకు 8500 అబోవ్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మంచి మెరూన్ కలర్కి గ్రీన్ మ్యాంగో గ్రీన్, పచ్చి మామిడికాయ గ్రీన్. ఇదైతే సేమ్ మన ఓల్డ్ స్టైల్లో పట్టు శారీస్, కంచి పట్టు శారీస్ టిష్యూలో వచ్చేది ఎక్కువ, అదే స్టైల్లో ఉందండి. ఇక సేమ్ మన కొంచెం పిల్లలకి వింటర్ స్టైల్లో అమ్మమ్మ చీరలు కట్టుకోవాలనిపించినప్పుడు, తక్కువ బడ్జెట్లో మా అమ్మమ్మ శారీనో జేజమ్మ శారీనో కట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి శారీలో ఒక ఫోటో దిగొచ్చు పెళ్లి కూతురు. చక్కగా ఉంది, టిష్యూ వచ్చిందనమాట. ఇంకా ఓల్డ్ కంచిపట్టు శారీస్ ఇట్లాగే ఉంటాయి టిష్యూలు. అండ్ గ్రీన్ కూడా మంచి మ్యాంగో గ్రీన్, అంటే పచ్చి మామిడికాయ గ్రీన్ అనమాట. బోర్డర్ కూడా చూడండి కంచి బోర్డర్ లాగా వస్తుంది చక్కగా. ఇవన్నీ పాత ఓల్డ్ అంటే వింటేజ్ స్టైల్ బోర్డర్స్ అనమాట. అండ్ సిల్వర్ కూడా పికాకు బుటీ వస్తుంది. అండ్ పళ్ళు కూడా చక్కగా పచ్చి మామిడికాయ గ్రీన్. బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 వచ్చాయా? 3 వచ్చాయి. సేమ్ మీకు ఎవరికి కావాలన్నా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు నేను చేసినప్పుడు ఎంత మంది అడిగారో.
ఇప్పుడు హ్యాపీగా 3 పీసెస్ వచ్చాయి సేమ్ గ్రీన్కి ఈ బోర్డర్లో. ఇదే కదా సేమ్ క్రీమ్ కాదు, గ్రీన్ గ్రీన్. సేమ్ పీసెస్ 3 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్. మన మెంత్ ఎల్లోకి చూడండి పర్పుల్ బార్డర్. పర్పుల్ ఏమో, ఎస్ పర్పుల్ బార్డర్. అసలు ఇది కడితే ఇంకా గద్వాలేనా అని అడుగుతారు, ఎన్ని వేలండి అని అడుగుతారు. ఇది చూసారు ఎంత బాగుంటుంది. ఇది బార్డర్ చూసుకోండి, మెయిన్ బార్డర్స్ అన్నీ కూడా వింటేజ్ స్టైల్ పెట్టేశారు. చక్కగా కొన్ని కుట్టుండ్రి, చెక్స్ వస్తుంది, బూటీ కూడా వస్తుంది మీకు. అండ్ పళ్ళు చూసారా, మనకి కంచి పట్టుకు ఎలా ఉంటుంది పళ్ళు అలాగే ఉంటుంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చిన్న కటింగ్ బోర్డర్, అంటే కొంచెం మనకి చిన్న బోర్డర్ చాలా అనుకునే వాళ్ళకి ఇలా అనమాట. లెవెండర్ విత్ స్నఫ్ కలర్ బోర్డర్. బాగుంది, చిన్న బోర్డర్, బాగా స్మాల్ బోర్డర్, కటింగ్ బోర్డర్ స్టైల్ వస్తుంది. లెవెండర్ అనమాట, చక్కగా చిన్న లైన్స్, జరీ లైన్స్, బుటీ వస్తుంది. అంటే పళ్ళు ఇది స్నఫ్ అండ్ బొట్టు మెరూన్ లాగా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, సేమ్ కనిపిస్తుంది మీకు వీడియోలో. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రింజర్ కలర్. బ్రింజర్ కలర్కి రామా గ్రీన్, బ్రింజర్ కలర్కి రామా గ్రీన్ అనమాట. ఇది కలర్ చూసారు ఎంత అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ అండి. సూపర్ కాంబినేషన్ పంపించారు, సూపర్గా. చక్కగా మనకి నచ్చితే మాత్రం హ్యాపీగా మనం తీసేసుకుందాం. చూసారా, బ్రింజర్ కలర్కి మంచి రామా గ్రీన్, కంచి బోర్డర్, చిన్న గద్వాల్ బోర్డర్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది మీకు. అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్, రెగ్యులర్గా ఉండే కాంబినేషన్స్ కాదు సార్. నెక్స్ట్ ఎల్లో కలర్, మంచి పెసర గ్రీన్ ఎల్లోనా, అంతే. ఇది పెసర గ్రీన్ ఎల్లో లాగా ఉంది, దీనికి బ్లాక్ అయింది. బ్లాక్ స్నఫ్ మోనికా, స్నఫ్ ఓకే మేడం, అలా కనిపిస్తుంది అంతే. పెసర గ్రీన్ అండి, పెసర గ్రీన్లో కూడా కళ్ళతే షేడ్ పెసర గ్రీన్ అనమాట. సో చక్కగా మీకు బోర్డర్ కూడా స్నఫ్ అండి, బ్లాక్ అయితే కాదు, 100% బ్లాక్ కాదు. మీకు పళ్ళు వైపు చూస్తే ఇదేంటిది లేదు, అదంతే ఉంటుంది. ఓకే, ఇది స్నఫ్ అండి, బాగా థిక్ స్నఫ్ అనమాట. సో తనకు కొంచెం అర్థం అవ్వలేదులే కానీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ, ఆనందం బ్లూ. ఆనందం బ్లూ కూడా చక్కగా మనకి స్నఫ్ కలర్ బార్డర్ అంతేనా, బీట్రూట్ అంతే. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. అస్సలు చిన్న బోర్డర్ కట్టుకొని ఎంత బాగుంటుందో, మంచి కలర్ అండి. ఆనందం బ్లూలోకి స్నఫ్ అనమాట. పళ్ళు కూడా మీకు స్నఫ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్. క్రీమ్ కలర్కి అమ్మాయి చెప్పేటట్టుగా కళ్ళ పర్పుల్, బీట్రూట్ అనమాట. పర్పుల్ ఇది గ్యాప్ బార్డర్. ఇప్పుడు నేను వేసింది ఇది, ఈ బోర్డర్ సేమ్ అండి. ఇది రెడ్ కదా, దీనికి ఒక పర్పుల్ బార్డర్ అనమాట. కళ్ళైతే షేడ్ వస్తుంది. పళ్ళు కూడా చాలా బాగుంది. ఇది చూసారు ఎంత బాగుందో, వేస్తేనే తెలుస్తుందండి అందం. ఓకే, టెంపు బోర్డర్ వల్ల ఎంత అందం. కళ్ళు చూడండి, అసలు మనకి కంచి పట్టుకు కూడా ఆగదు, అంత చక్కగా ఉంది. ఎవరు తీసుకుంటారు కానీ పళ్ళు అసలు సూపర్ అండి, అమేజింగ్ అనమాట. అసలు ఎంత బాగుందో ఇది చూసారా. శారీ కాస్ట్ 6490 రూపీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది బోర్డర్ మారింది. ఇది కొల్లాట షేడ్ అనమాట, బోర్డర్ మారుతుంది. ఈ బోర్డర్ అది, ఈ బోర్డర్ పికాక్ బోర్డర్. ఓకే, సేమ్. ఇది మళ్ళీ పళ్ళు, ఇది బీట్రూట్, మీకు నచ్చిన బీట్రూట్ ఇది. ఓకే, బాగుంది. సేమ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, ఇదిగోండి బీట్రూట్. సారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. స్కై బ్లూ విత్ పర్పుల్ బోర్డర్. పర్పుల్ కూడా కాదు, బచ్చిల పళ్ళు అంటారు కదా, అదనమాట కలర్. అంటే కరకర సౌండ్ ఏంది ఇది మేడం, ఇది వస్తుంది. ఇదిగోండి
మన స్కై బ్లూకి పచ్చిరపల్ల బోర్డర్ అనమాట, పికాకు గద్వాల్ బోర్డర్ అండ్ బ్రింజల్ అండ్ పళ్ళు. శారీ కాస్ట్ 6490 రూపీస్. మన హోల్సేల్ ప్రైజే మీకు ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్, సేమ్ నేను వేసుకున్నది ఇది సేమ్ అనమాట. ఎల్లో కలర్కి ఇది ఇస్తాం కల్నేత షేడ్ అనమాట, మీకు బీట్రూట్ కల్నేత షేడ్, పర్పుల్ అండ్ బీట్రూట్ వస్తుంది. మీకు ఇందాక వైట్ అండ్ కూడా చూపించాను కదా, అలాగే మంచి గంధం ఎల్లోకి ఇది కలర్ కల్నేత షేడ్ అనమాట. సేమ్ కలర్ వస్తుందండి మీకు, ఓకేనా. ఇది వచ్చేసి పళ్ళు, మనకి రెండు శారీస్కి వచ్చింది. దీనికి కూడా రాలే, మళ్ళీ బోర్డర్ సేమే కానీ దీనికి రాలా. దీనికి రిచ్ ఇలా ఇచ్చేసారు మామూలుగా రిచ్. దానికి వచ్చింది మేడం. ఓ వచ్చింది, నేను చూసుకోలేదు, సారీ నేను చూడలేదండి. అంటే ఈ బోర్డర్కి ఇచ్చిన వాటన్నిటికీ ఈ పళ్ళు కొంచెం డిఫరెంట్గా చాలా మంచి డిజైన్ చేశారండి మనకి, చూసారా. పళ్ళు, బ్లౌజ్ అది బ్లౌజ్. సారీ, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6490 రూపీస్. ఇక మీకు నచ్చింది, అసలు ఎంత బాగున్నాయి అంటే కాంబినేషన్స్, ఎవరు మిస్ అవ్వక్కర్లేదు. చక్కగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. మీకు చిన్న స్టెప్ పెడితే కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. కొంచెం తోసేసారండి, అసలు చిన్నపిల్లలు కూడా బాగుంటుందండి. అంటే మరి 18 ఇయర్స్ వాళ్ళని కట్టుకోమని చెప్పను, కానీ వాళ్ళు కూడా ఈ మధ్య ఈ ఇన్స్టాల్ వచ్చాక పిల్లలు కూడా కట్టి చూపిస్తున్నారు, అంత చక్కగా ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుంది అసలు శారీ. కట్టే స్టైల్ అండి, మెయిన్ ఏంటంటే కట్టే స్టైల్. ఓకేనా, అయిపోయిందా ఎక్కడిక్కడ. ఓకే, కొంచెం మీకోసమే కష్టపడుతున్నారు, ఓకేనా. ఇది ఎప్పుడైనా ఇలా కట్టే స్టైల్ కట్టే చిన్న స్టెప్ పెట్టుకొని ఆర్నమెంట్స్ పెట్టుకున్నాం అంటే పెళ్ళికి వెళ్ళిపోవచ్చు, లాంగ్ రిలేషన్ వాళ్ళకి. ఓకే, మనకి బడ్జెట్ తక్కువలో వస్తుంది కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది, కాంట్రాస్ట్ బోర్డర్స్ కాబట్టి. ఈ శారీ అయినా కూడా కట్టే స్టైల్ కట్టాలి, బ్లౌజ్ సెట్టింగ్ ఉండాలి అండ్ ఆర్నమెంట్స్ పెట్టుకునే స్టైల్, హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ నాకు ఎందుకు బాగా వస్తుందండి, అందుకే నేను మీకు రోజు ఇట్లా కనిపిస్తున్నాను. అంటే కొంచెం కాటన్ అంటే హ్యాండ్లూమ్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందంటే బాగుంటుంది. సో ఇలా వేసుకోవచ్చు, సెకండ్ స్టెప్ వేసుకోవచ్చు, సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. ప్యూర్ కాటన్ పే పట్టు, షైనింగ్ కూడా మీకు అర్థమవుతుంది. ఒక పోకు పట్టు, ఒక పోకు కాటన్ ఉంటుంది. అండ్ వాషబుల్ వచ్చేసి మాత్రం మీరు ఆల్మోస్ట్ బయట ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి. ఎవరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.